హలో ఎవరివన్, వెల్కమ్ టు ఏ టు జెడ్ నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డిఎస్సి రెండింటికి కామన్గా అడిగేటటువంటి విద్యా దృక్పథాలు టాపిక్లోని ముఖ్యమైన బిట్స్ గురించి తెలుసుకుందాం. అలాగే ఈ వీడియోలో ఉండే ఎన్ని క్వశ్చన్స్కి మీరు సమాధానం చెప్పగలరో కమెంట్లో తెలియజేయండి. క్వశ్చన్ నెంబర్ 1, ఉపాధ్యాయ సాధికారిత అంటే ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2, ఉపాధ్యాయుడి శక్తియుక్తులను బలోపేతం చేయడం. కింది వాటిలో ఉపాధ్యాయ స్థాయి, ఉపాధ్యాయ సాధికారతకు సంబంధించని అంశం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3, ఉపాధ్యాయుడు విద్యార్థుల తల్లిదండ్రులతో సత్సంబంధాలు కలిగి ఉండడం. ఏ నిబద్ధత ఉన్న ఉపాధ్యాయులు తమను తాము పాఠశాలకు అర్పించుకుంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1, భావావేశపరమైన నిబద్ధత. మన దేశంలో తొలి ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాన్ని ఎప్పుడు స్థాపించారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4, 1716. సిటిఈ అంటే ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3, సెకండరీ ఉపాధ్యాయ విద్యా కార్యక్రమం. జాతీయ ప్రతిభాన్వేషణ పరీక్ష NTSE-ను ఏ సంస్థ నిర్వహిస్తుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3, NCERT. (1983) నియమించిన చటో ఉపాధ్యాయ కమిషన్ ఏ అంశానికి సంబంధించింది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4, ఉపాధ్యాయుల ఉద్యోగ భద్రత. కింది వాటిలో సరికాని జతలు ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2, బి మరియు సి. అంటే NCERT పశ్చిమ ప్రాంత, RIE మైసూర్. NCERT దక్షిణ ప్రాంత, RIE భోపాల్. ఇవి రెండు కూడా సరికాని జతలు. జాతీయ అర్హత పరీక్ష NET నిర్వహించే సంస్థ ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1, UGC. ప్రామాణిక నిబద్ధత ఉన్న ఉపాధ్యాయుడిలో ఉండే లక్షణాలు ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3, వ్యాపార ధోరణి, ఇచ్చి పుచ్చుకోవడం అనే ప్రాతిపదికన పనితీరు ఉంటుంది. ఉపాధ్యాయుడు దృష్ట్యా కింది వాటిలో బహిర్గత ప్రేరణ కారకం కానిది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3, అంకిత భావంతో నిబద్ధతతో తనంతట తాను తన వృత్తి ధర్మాన్ని నిర్వహించడం. కింది వాటిలో EFLU-కు సంబంధించి సరికానిది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4, బి మరియు డి. ప్రధాన కేంద్రం న్యూఢిల్లీలో ఉంది. UNESCO మార్గదర్శకత్వంలో నడిచే సంస్థ. ఇవి రెండు కూడా సరికానివి. NPE 1986 సూచన మేరకు ఉపాధ్యాయ వృత్తి నియమావళిని రూపొందించిన సంస్థ ఏది?
The correct option is option 1 NCERT. కింది వాటిలో ఉపాధ్యాయుడి యథాస్థితిలో ఉంచగలిగే నిబద్ధతకు సంబంధించి ఏది? The correct option is option 4 యాజమాన్యం తొలగిస్తుందేమోనన్న అభద్రతా భావం వల్ల యథాస్థితిలో కొనసాగడానికి నిబద్ధత పాటిస్తాడు. తరగతి గదిలో ఒక చిన్న సమస్య తలెత్తినప్పుడు సాధికారత ఉన్న ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు? The correct option is option 2 స్వీయ ఆలోచనతో సమయస్ఫూర్తితో సమస్యను పరిష్కరిస్తారు. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ముఖ్య విద్య సలహాదారుగా వ్యవహరించేది ఎవరు? The correct option is option 4 NCERT. ఆర్టీఈలోని అధ్యాయం 4కు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది? The correct option is option 2 టీసీ అడిగిన వెంటనే హెచ్ఎం ఇవ్వాలి. ఆర్టీఈ 2009 చట్టం ప్రకారం కింది వాటిలో సరైన ప్రవచనం ఏది? The correct option is option 4 ఎస్ఎంసీల ఏర్పాటులో 4 కనీసం 3/4 సభ్యులు తల్లిదండ్రులై ఉండాలి. ఒకటి నుంచి 5 తరగతులు ఉన్న పాఠశాలల్లో 146 మంది విద్యార్థులు ఉంటే ఎంతమంది ఉపాధ్యాయులను నియమించాలి? The correct option is option 2 5 మందిని నియమించాలి. 6 నుంచి 8 తరగతులు ఉన్న పాఠశాలల్లో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఎంత? The correct option is option 3 1:35. కింది వాటిలో సరికానిది ఏది? The correct option is option 3 రాష్ట్ర ప్రభుత్వం అధికృతం చేసిన సంస్థల ద్వారా అర్హత పొందిన వారే ఉపాధ్యాయులుగా అర్హులు. ఒక విద్యా సంస్థ మొదటిసారి ప్రవేశ పరీక్షలను నిర్వహించగా 25,000 రూపాయలు జరిమానా విధించింది. మరలా రెండోసారి కూడా ప్రవేశ పరీక్ష నిర్వహించి అయితే ఎంత జరిమానా విధించాలని ఆర్టీఈ పేర్కొన్నది? The correct option is option 3 50,000. స్థానిక ప్రభుత్వం విధుల గురించి తెలియజేసే సెక్షన్ ఏది? The correct option is option 2 9. ఆర్టీఈ 2009లో ఉన్న అధ్యాయం 4 పేరు ఏమిటి? The correct option is option 4 బడులు టీచర్లు బాధ్యతలు. కింది వాటిలో సరికానిది ఏది? The correct option is ప్రాసిక్యూషన్ కి ముందస్తు అనుమతి పొందాల్సిన అవసరం లేదు. కింది వాటిలో సరైనది ఏది? The correct option is option 1 AB 2 సరైనవి. డిక్లరేషన్ ఆఫ్ రైట్ టు డెవలప్మెంట్ ను ఆమోదించిన సంస్థ ఏది? The correct option is
ఆప్షన్ 3 1993. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏ స్థాయి అధికారాలు కలిగి ఉంటుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 సివిల్ కోర్టు. కింది వాటిలో సరైనది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1 ఏ, బి రెండు సరైనవి. అంటే జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ను ప్రధానమంత్రి అధ్యక్షతను ఉన్న కమిటీ ఎంపిక చేస్తుంది. జాతీయ మానవ హక్కుల కమిషన్ ను 1993 సెప్టెంబర్ 28న ఆర్డినెన్స్ కు ద్వారా ఏర్పాటు చేశారు. ఇవి రెండు కూడా సరైన వాక్యాలే. దురుద్దేశంతో తప్పుడు సమాచారం ఇచ్చినా, సకాలంలో సమాచారం ఇవ్వకపోయినా ఒక రోజుకి ఎంత జరిమానా విధించబడుతుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3 250 రూపాయలు. మండల స్థాయి సమాచారం కోరితే దరఖాస్తు ఫీజు ఎంత చెల్లించాలి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 5 రూపాయలు. కింది వాటిలో సరైనది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1 ఏ, బి రెండు సరైనవి కావు. పాఠశాల యాజమాన్య కమిటీ ఏర్పాటు గురించి తెలియజేసే ఆర్టీఈ సెక్షన్ ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 21వ సెక్షన్.